నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అత్యవసర గడియల్లో క్రిటికల్ కేర్. పిల్లలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారా? విటమిన్ సి రామరక్ష, మద్యంతో కాలేయం చిత్తు, ఇంకా హెల్త్ టిప్. పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అనే అర్థం. ఇలాంటి సంక్లిష్టమైన దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావడానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటోంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతో మంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? క్రిటికల్టా? ఈ మాటల్ని పెద్దగా చదువుకోని వారు కూడా వాడుకలో ఉపయోగిస్తూ ఉంటారు. రోగి అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నప్పుడు అతడిని ఆ స్థితి నుంచి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావటం ఎంత సంక్లిష్టమైనదో తెలియనిదేమీ కాదు. గుండెపోటు వచ్చినప్పుడు, పక్షపాతానికి గురైనప్పుడు, ప్రమాదాల్లో తీవ్ర గాయాలు అయినప్పుడు, పాము కరచినప్పుడు, విషం తాగినప్పుడు, స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణం గాలిలో దీపమే అవుతుంది. ఇలాంటప్పుడు పేషెంట్కి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చికిత్స చేస్తూ తిరిగి పూర్తిగా సురక్షిత స్థితిలోకి తీసుకువచ్చే ఆపన్న హస్తమే క్రిటికల్ కేర్. దీన్నే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని, వాడుకలో ఐసీయూ అని కూడా పిలుస్తాం. క్రిటికల్ కేర్ అంటే ఏంటి? నరాలకు సంబంధించిన పేషెంట్స్లో కానివ్వండి, హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ కానివ్వండి, కిడ్నీకి సంబంధించిన పేషెంట్స్ కానివ్వండి, ఐసీయూ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని మేము చూడటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో క్రిటికల్ కేర్ విభాగంలో ఏం చేస్తాము? సో బేసికల్గా ఐసీయూ అడ్మిషన్ కామన్గా మనకి రిక్వైర్మెంట్ పడే వాళ్ళలో చూసామంటే ఎక్కువగా బీపీ పరంగా ఫ్లక్చువేషన్స్, అంటే రక్తనాళాలు పడిపోయి బీపీ డ్రాప్ అవడంగా కానీ, సెప్సిస్ అంటూ ఉంటాం, ఇన్ఫెక్షన్ బాగా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం మన రక్తనాళాల మీద పడి బీపీ డ్రాప్ అయిన పేషెంట్స్ని, అదేవిధంగా మెదడుకి సివియర్గా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ, పక్షవాతంలో కూడా మనకి 2 రకాలు ఉంటుందండి, క్లాట్ రిలేటెడ్గా, బ్లీడ్ రిలేటెడ్గా. వీళ్ళ యొక్క పేషెంట్స్ యొక్క స్పృహ మానిటరింగ్ నీడ్ వల్ల కానివ్వండి, ఆక్సిజన్ ఫ్లక్చువేషన్స్ అవుతూ మనకి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వెంటిలేటర్ పైకి వెళ్ళే పేషెంట్స్ కానివ్వండి, మూత్రపిండాలు ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ పైకి వెళ్ళే కానివ్వండి, ఇట్లాంటి పేషెంట్స్ని కంటిన్యూస్గా మానిటరింగ్, ఎవరికైతే మనకి సెకండ్ టు సెకండ్ మానిటరింగ్ మనకి బీపీ పరంగా కానివ్వండి, గుండె హార్ట్ రేట్ రిథమ్ పరంగా కానివ్వండి, ఇవన్నీ మానిటరింగ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని మనం ఐసీయూ అడ్మిషన్లో పెట్టి మనం మానిటరింగ్, ఈ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ అనేది చూడటం అనేది జరుగుతూ ఉంటుందండి. క్రిటికల్ కేర్ విభాగంలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ని కంటికి రెప్పలా కాచుకుంటారు. పేషెంట్ని ఐసీయూలోకి తీసుకురాగానే డాక్టర్ల బృందం వెంటనే రోగిని పర్యవేక్షించటం మొదలు పెడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. మామూలుగానైతే నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్ చాలు. కానీ ఏదైనా కారణాల వల్ల సమస్య అదుపు తప్పినప్పుడు పరిస్థితిని అధిగమించటానికి ఆక్సిజన్ పెడతారు. కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ సాయం తీసుకుంటారు. ఇన్ఫెక్షన్ రక్తానికి వ్యాపించి సెప్సిస్గా మారినప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయించేలా మందులు ఇస్తూ ఉంటారు. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూస్తారు. అవసరమైతే హార్ట్ లంగ్ బైపాస్ అనే చికిత్సను చేస్తూ ఉంటారు. మూత్రపిండాలు పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు కృత్రిమంగా డయాలసిస్ కూడా చేస్తూ ఉంటారు. ఇందుకోసం ఒక నిర్ణీతమైన వ్యవస్థ లేదా అవయవం మీద కాక అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలన్నిటిపైన పూర్తి పట్టు, చికిత్సలో మంచి నైపుణ్యం ఉన్న ప్రత్యేక సిబ్బంది ఐసీయూలో అందుబాటులో ఉంటారు. ఐసీయూలో ఎప్పుడు ఎవరిని అడ్మిట్ చేయాలనేది చూస్తూ ఉంటాం కదా. సో కామన్గా చూసామంటే మనం పైనుంచి కిందకు వస్తూ ఉండండి, మెయిన్గా మెదడు రిలేటెడ్గా స్పృహ తక్కువగా ఉన్న వాళ్ళం కానివ్వండి, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, తీవ్రంగా తలకి ఇంజురీస్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఛాతికి పొట్టకి కూడా తీవ్రంగా దెబ్బలు తగిలి రక్తస్రావం అయిన వాళ్ళం కానివ్వండి, గుండె రిలేటెడ్గా మేజర్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లాంటివి వచ్చిన వాళ్ళం కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్గా నెమ్ము చేరి తీవ్రమైన నెమ్ము, అది వెంటిలేటర్ పైన వెళ్ళిన కానివ్వండి, అది కూడా వెంటిలేటర్ పైన మందుల పైన కూడా
కష్టమైన వాళ్ళని ఎక్మో అంటారు కదండి, అట్లాంటి వాళ్ళని కానివ్వండి, ఇవన్నీ అడ్మిషన్ నీడ్ ఉన్న వాళ్ళకి, యూరిన్ అవుట్పుట్ డ్రాప్ అవుతున్న డయాలసిస్ పైకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని కామన్గా మనం ఐసీయూ అడ్మిషన్ అనేది చేస్తాం. వేర్ వి రిక్వైర్ మనకి కంటిన్యూస్ మానిటరింగ్ అన్ని అవయవాలపైన ఉండే వాళ్ళని మనం చేస్తూ ఉంటాం. మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అంటారు కదా, సో అట్లాంటి వాళ్ళని మనం కామన్గా ఐసీయూలో అడ్మిషన్ అనేది చేస్తూ ఉంటామండి. ఒకటి సక్సెస్ పరంగా చూసామంటే అండి, ఎప్పుడైనా ఏదైనా అర్లీ ప్రజెంటేషన్ అండి, ఏ వ్యాధికైనా అవనివ్వండి, అది నరాలకు సంబంధించింది అవనివ్వండి, గుండెకి సంబంధించింది అవనివ్వండి, ఇన్ఫెక్షన్ రిలేటెడ్కి సంబంధించిన అవనండి, మనకి ఎర్లీ ప్రజెంటేషన్ ప్లస్ పేషెంట్ యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్కి మెయిన్గా మన ఇండియాలో చూసామంటే ముఖ్యంగా మనకి అందరికీ సగానికి పైన మనకి డయాబెటీస్ కానీ, హార్ట్ ఇష్యూస్ పరంగా కానీ, బీపీ ఇష్యూస్ కానీ ఇవన్నీ అసోసియేటెడ్గా ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్గా ఉండి ఇప్పుడు మనకి ఏదైనా అక్యూట్ ఇష్యూస్తో డిటరేటర్ అయితే మనకి ఎర్లీ ప్రజెంటేషన్ ప్లస్ మన ట్రీట్మెంట్ వీటితో బెటర్ అవ్వడానికి, ఎర్లీతో ప్రజెంటేషన్స్తో అవుట్కమ్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉంటుందండి. గతంలో వైద్యం అంటే కాస్త నింపాదిగా జరిగే ప్రక్రియ. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకు శానిటోరియంల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో రోగులు మరణించే ఉదంతాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పనితీరు పూర్తిగా మారిపోయింది. వాటికి కేటాయించే స్థలం, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, రోగికి సంబంధించిన అన్ని కీలకమైన రీడింగులను తీసుకునే పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు, ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ అమర్చుతున్నారు. ఇక్కడ టీం వర్క్ అనేది ఎందుకంటే ఇదేది 1-2 గంటలతో కాదండి, ఎప్పుడు పేషెంట్ మనకి 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెసిషన్స్ అనేది సెకండ్స్లో, మినిట్స్లో అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఏ టీం వర్క్. సో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంటాం కానీ మన టీం ఇన్వాల్వ్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క కలయిక, మనకి బీట్ పల్మనాలజీ కానీ, కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, అందరి యొక్క ఒపీనియన్స్ నీడ్ ఉన్నప్పుడు యాజ్ ఎ టీమ్ కానీ మనకి అవుట్కమ్స్తో బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు చూసామంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూస్తూ ఉన్నాం కదండి. సో కొలాబరేషన్ ఆఫ్ క్రిటికల్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. లైక్ మనకి అన్నీ చూసామంటే ప్రతి వ్యాధికి ఇప్పుడు చూసామంటే అన్ని గైడ్లైన్స్ అంటూ అన్నీ ఉంటాయండి. కానీ ఆ పర్టికులర్ పేషెంట్కి యూజువల్గా పేషెంట్ ఓన్లీ గుండె ప్రాబ్లంతో రావడమో కానీ, కిడ్నీ ప్రాబ్లంతో కానీ రావడం అనేది జరుగుతూ ఉండదండి. యూజువల్గా మల్టిపుల్ అవయవాల ఇన్వాల్వ్మెంట్తోనే వస్తూ ఉంటారనమాట. మనం కామన్గా అప్లై చేసేది గైడ్లైన్స్తోగా కొద్దిగా ఏమాత్రం ఫ్లక్చువేషన్స్ ఏమాత్రం అవుతున్నా, ఒకవేళ పేషెంట్ కండిషన్ కానీ డిటరేట్ అయ్యి బ్యాడ్ అయితే కానీ మనం ఆఫ్ లేట్ రిట్రోస్పెక్టివ్ అనాలిసిస్లోకి వెళ్ళేదానికి కంటే ఇఫ్ డీవియేటింగ్ ద పేషెంట్ గైడ్లైన్స్ కానీ ఏదైనా అవుతున్నా మనకి అనేది ఇట్లా చేస్తుంటే బాగుండేదేమో, ఆర్ ఈ పరంగా మనకి ట్రీట్మెంట్ ఫ్లక్చువేషన్స్గా కానీ, లేదంటే డోసింగ్ అడ్జస్ట్మెంట్ పరంగా కానీ, మందుల పరంగా కానీ, మానిటరింగ్ పరంగా కానీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి మనకి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సాఫీగా పనులు జరిగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా అనుమతిస్తూ ఉంటారు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా రోగికి మేలు చేసేందుకే. అక్కడి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే పరిస్థితులను గణనీయంగా తగ్గించటానికే అలా చేస్తుంటారు. అత్యంత సంక్లిష్టమైన క్రిటికల్ కేర్లో అన్ని విభాగాలకు చెందిన నిపుణులు తమ సేవల్ని అందిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సులు, సాంకేతిక నిపుణులు, ఇలా ఎందరో ఒక బృందంగా పనిచేస్తూ ఉంటారు. వీళ్లంతా కలిసి పనిచేస్తూ పేషెంటుని సంక్లిష్ట పరిస్థితి నుంచి సురక్షిత స్థితికి తీసుకొస్తుంటారు. పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడి కొద్దిపాటి జ్వరం రావటం అనేది నిజానికి పెద్ద సమస్యేమీ కాదు. అలా అని పిల్లల్లో జ్వరాల్ని నిర్లక్ష్యం చేయటము అంత మంచిది కాదు. దోమల మూలంగా పిల్లల్లో అప్పుడప్పుడు వైరల్ జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్యా, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పిల్లల్ని వేధించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో 21st సెంచరీలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఎ మేజర్ కన్సర్న్. కొన్నాళ్ల క్రితం వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ మధ్యకాలంలో మనకు తెలియకుండా ఉండి మళ్ళీ దే ఆర్ బికమింగ్ అగైన్ వెరీ మచ్ విరులెంట్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్
climatic changes. Second thing ఏంటంటే global connectivity. The connectivity has increased so much, and socio-economic implications, people traveling too much, overcrowding of places. ఈ కారణాల వలన కూడా మనకి దేర్ ఈజ్ విరిలెన్స్ అనండి ఆర్ ఎగ్జిస్టెన్స్ అనండి లేదంటే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీఆర్ సీయింగ్ డే టు డేలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి మనకి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించడం ఎలాగా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ we have to have a preventive strategy and hygiene. Lot of viral infections spread through hand secretion, unhygienic hands, nasal secretions. So hand hygiene is very very important. Second thing ఏంటంటే ఈ మనం క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ కాఫ్ కోల్డ్ ఉన్న పరిసరాల్లో ఏమవుతుందంటే దే స్ప్రెడ్ త్రూ ఎయిర్. కాబట్టి మనం మాస్క్ వాడటం, సర్ఫేస్ క్లీనింగ్, ఎందుకంటే అక్కడ వైరసెస్ డ్రాప్లెట్స్ ఉంటాయి, అక్కడ డ్రాప్లెట్స్లో వైరసెస్ ఉంటాయి కాబట్టి ద మూమెంట్ యూ టచ్ ఇట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. కాబట్టి మనం సర్ఫేస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, హ్యాండ్ హైజీన్, యూజింగ్ మాస్క్ అండ్ అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వీ హ్యావ్ నౌ వ్యాక్సినేషన్. Multiple vaccines have come. For example, flu vaccination is there to prevent spread of flu virus. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళితే డాక్టర్లు మందుల్ని రాసివ్వడంతో పాటు నిత్యం నిమ్మజాతి పండ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు. అసలు నిమ్మజాతి పండ్లనే ఎందుకు తినాలి? ఏమిటి వాటిలోని ప్రత్యేకత? నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఒంట్లో వ్యాధి నిరోధకతను పెంపొందించడంతో పాటు మన ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు నిపుణులు. విటమిన్ సితో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శక్తివంతమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి ఒకటి. ఇది శరీరంలో రకరకాల పనుల్లో పాలు పంచుకుంటుంది. చర్మం, కండర బంధనాలు, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి అత్యవసరమైన కొలాజిన్ ప్రోటీన్ తయారీ, గాయాలతో తలెత్తే మచ్చలు మానటం, ఎముకలు, మృదులాస్థి, దంతాల బలోపేతం, శాకాహారం నుంచి ఐరన్ శోషణ వంటివన్నీ దీని చలవే. అయితే మన శరీరం విటమిన్ సి తయారు చేసుకోలేదు, ఆహారం ద్వారానే తీసుకోవాలి. రోజుకు ఎంత అవసరమనేది వయస్సు, లింగభేదం, జీవిత దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. 19 ఏళ్లు పైబడిన మగవారికి 90 mg, ఆడవారికి 75 mg, గర్భిణులకు 85 mg, పాలిచ్చే తల్లులకు 120 mg అవసరమని చెబుతారు నిపుణులు. విటమిన్ సి అనేది రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి, అది సక్రమంగా సమర్థంగా పనిచేయటంలో ఎంతగానో ఉపకరిస్తుంది. నాడీ కణాల మధ్య సమాచార ప్రసారానికి తోడ్పడే సమాచార వాహకాల తయారీకి సాయం చేస్తుంది. కొందరికి వయసు మీద పడుతున్న కొద్దీ కంట్లోని మ్యాక్యులా క్షీణిస్తుంటుంది. ఆహార రూపంలో విటమిన్ సి తీసుకుంటే ఇది ముదిరే వేగం తగ్గుతున్నట్లు తేలింది. పెద్ద మొత్తంలో విటమిన్ సితో శుక్లాల ముప్పు తగ్గుతున్నట్లు బయటపడింది. విటమిన్ సి అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. విచ్చలవిడిగా సంచరిస్తూ కణాలు, కణజాలాలను దెబ్బతీసే విశృంఖల కణాలను నిలువరిస్తుంది. ఇలా క్యాన్సర్ల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. సాధారణంగా విటమిన్ సి సురక్షితమైందే, కానీ అతిగా అంటే రోజుకు 2000 mg కన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరం శోషించుకోలేదు. ఫలితంగా విరేచనాలు, వికారం, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. గర్భిణులు మరీ ఎక్కువగా తీసుకుంటే పుట్టిన తర్వాత పిల్లల్లో విటమిన్ సి మోతాదుల మీద ప్రభావం చూపచ్చు. ఇక విటమిన్ సి జలుబును నివారిస్తుందని, జలుబును త్వరగా తగ్గేలా చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇదేమంత నిజం కాదని పరిశోధనలు చెబుతున్నాయి. గోబీ పువ్వు, బ్రోకలి, పచ్చిమిరప, క్యాప్సికం, క్యాబేజీ, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటో, పాలకూర, నిమ్మకాయ, ఉసిరి వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. పండ్ల విషయానికి వస్తే బత్తాయి, నారింజ, జామ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, కివి వంటి వాటిల్లో బాగా లభిస్తుంది. కూరగాయలను వండితే, ముఖ్యంగా నీటిలో మరిగిస్తే విటమిన్ సి మోతాదులు తగ్గుతాయి. అందువల్ల ఆవిరి మీద కానీ మైక్రో ఓవెన్లో కానీ ఉడికించటం మంచిది. మరీ ఎక్కువ కాలం నిల్వ ఉంచినా, వెలుతురు సోకినా విటమిన్ సి క్షీణించే అవకాశం ఉంటుంది. మద్యం మనల్ని మత్తుగా, గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది.
ఆపై ఇంటిని ఒంటిని గుళ్ళ చేస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకూట విషయమే. మద్యపానము మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కి శల్యమవుతూ చివరికి మృత్యుకోరలకు చిక్కుతూ ఉంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబళిస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని అంటే లివరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ మీద ఉండే ఇంపాక్ట్ని ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని అంటారు. సహజంగా ఈ ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది ఒక రేంజ్ ఆఫ్ డిసీజ్. అంటే ఇదేంటంటే ఒక్క జబ్బు అని కాదు, దీంట్లో సహజంగా 3 ముక్కలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఫ్యాటీ లివర్, నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆల్కహాలిక్ హెపటైటిస్, అండ్ మూడోది ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మన లివర్ అనేది కంప్లీట్గా ష్రింక్ అయిపోతుంది. ఆ ష్రింక్ అయిపోయినటువంటి స్టేజ్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాము. అండ్ దాంట్లో మనకు చాలా మటుకు సిమ్టమ్స్ వస్తాయి. ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ లేదంటే ఆల్కహాలిక్ హెపటైటిస్లో కానీ మన బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో మనం మందు తాగుతున్నాము, మేమంతా బాగానే ఉన్నాము అని అనుకునే వాళ్ళల్లో 80% మందికి లోపల ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది, అది మనకు బయట కనిపించట్లేదు అని అర్థం. మద్యం మన కాలేయానికి ఎలా ముప్పుగా పరిణమిస్తుంది? లివర్ అనేది ఒక ఫిల్టర్. సో ఈ ఆల్కహాల్ అనేది కూడా ఒకలాంటి కెమికల్ కాబట్టి ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుందో ఫస్ట్ అది ఇంటెస్టైన్స్ నుంచి మన లివర్కి రావడం జరుగుతుంది. లివర్లో దీన్ని డీటాక్సిఫై చేయడానికి లివర్ దాన్ని ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ లాగా మారుస్తుంది. ఏదైతే ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుందో అందులో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన లివర్కే ఒక డ్యామేజ్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటికలీ లివర్ అనేది డ్యామేజ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మెయిన్లీ మళ్ళీ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ వల్లనే ఈ లివర్ అనేది డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఎన్ని దశలు ఉంటాయి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ముఖ్యంగా ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి, అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఒకటి, అండ్ ఆల్కహాలిక్ సిరోసిస్ ఒకటి. ఈ 3 స్టేజ్లు కూడా సహజంగా ఉంటాయి. ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో కూడా మళ్ళీ మీకు ఏంటనంటే ఎర్లీ ఫైబ్రోసిస్, లేట్ ఫైబ్రోసిస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఎర్లీ ఫైబ్రోసిస్ అనేది రివర్సబుల్ కండిషన్. అంటే ఆ స్టేజ్లో మనం ఏ మందులు తీసుకోకుండా ఆల్కహాల్ తాగడం మానేస్తే ఆటోమేటికలీ లివర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లేట్ స్టేజ్లో ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది ఏంటంటే లివర్కి వాపు రావడంతో పాటు మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్లో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ స్టేజ్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అంటాము, లేదనంటే క్రానిక్ లివర్ డిసీజ్ డ్యూ టు ఆల్కహాలిక్ ఇటియాలజీ అంటాము, లేదనంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. దాని అర్థం ఏంటంటే దగ్గర 80% నుంచి 90% వరకు మన లివర్ పాడైపోయింది, ఇంకా ఆ 80% లివర్ మళ్ళీ వెనక్కి మనకు రాదు, ఆ 10%తోనే మనం బతకాలి అన్నట్టు దాని అర్థం అన్నమాట. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో అంటే ఫస్ట్ 2 స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. అదే మీకు ఆల్కహాలిక్ సిరోసిస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్లో కూడా జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవ్వడం, మనం పచ్చ కామర్లు అంటాం మామూలుగా. రెండోది ఏంటనంటే కడుపు ఉబ్బడం, కాళ్ళ వాపులు రావటం, ముఖమంతా ఉబ్బటం. ఇంకోటి ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, బ్లాక్ మోషన్స్ అవ్వటం, ఎక్కువగా నిద్రపోవటం, కొన్నిసార్లు మూత్రం తక్కువ అవ్వటం. ఇవన్నీ కూడా ఆల్కహాలిక్ సిరోసిస్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అండి. మద్యం తాగే అందరిలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుందా? అంటే ముఖ్యంగా చెప్పాలనంటే దీంట్లో ఒక పదం ఉందండి, సిర్రోజెనిక్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ అంటారు. అంటే ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటనంటే ఈ ఆల్కహాల్ అంటే మీరు మనందరికీ తెలిసిన ఆల్కహాల్ వెరైటీస్ ఏంటి, ఒకటేమో బియర్, నెక్స్ట్ వైన్, నెక్స్ట్ విస్కీ. ఈ మూడింటిని చూసుకుంటే మనకు యూజువల్గా ఏంటి అని అంటే బియర్లో 4% ఉంటుంది అండ్ 4% ఆల్కహాల్ ఇన్ 330 ml కానీ 600 mlలో కానీ 4% ఉంటుందన్నమాట. అదే మీకు వైన్కి వచ్చేటప్పటికి 12% ఉంటుంది అండ్ విస్కీకి వచ్చేటప్పటికి 40% ఉంటుంది. అండ్ ఈ సిరోజెనిక్ డోస్ ఆఫ్ ఆల్కహాల్ అనేది మేము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక్క బియర్ తాగితే మనకు 10 grams వస్తుంది,
ఒక 150 ml ఆఫ్ వైన్ తాగితే 10 గ్రామ్స్ వస్తుంది. ఒక పెగ్ 30 ml పెగ్ ఆఫ్ విస్కీ తాగితే 10 గ్రామ్స్ వస్తుంది. అంటే ఒక మనిషి ఇవి మనకు డైలీ ఒక 4 పెగ్స్ తాగాడు అనుకోండి, లేదంటే 4 బీర్లు తాగాడు అనుకోండి, 600 ml ఆఫ్ వైన్ తాగితే రోజు తాగుతుంటే 10 ఏళ్ళు పడుతుంది లివర్ పాడవటానికి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేది పట్టదనమాట. దేర్ ఆర్ ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే తత్వం, అంటే జెనెటిక్ నేచర్. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందులో ఇద్దరు కూర్చొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగుతారు, కానీ ఒకరికే లివర్ పాడయ్యే అవకాశం ఉంది, ఇంకొకరికి పాడవకపోయే అవకాశం కూడా ఉంది. సో దానికి కారణం ఏంటంటే తత్వం ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి సెక్స్. అంటే మేల్కి పోలిస్తే ఫిమేల్స్లో చాలా ఎక్కువగా మెటబలైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఆల్మోస్ట్ హాఫ్ డోస్ ఆఫ్ ఆల్కహాల్తోనే లివర్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ను ఎలా నిర్ధారిస్తారు? ఎనీ పర్సన్ ఐ సజెస్ట్ నాట్ టు టేక్ ఆల్కహాల్. ముఖ్యంగా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. కానీ తీసుకునే వాళ్ళల్లో కూడా ఏమి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి వెరీ ఫ్రీక్వెంట్లీ, అంటే బాగా ఎక్కువగా తీసుకుంటున్నారని అంటే నెలకోసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ చేసుకుంటే చాలా బెటర్. దాంతోపాటు 3 నెలలకు లేదంటే 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ చేసుకుంటే మన ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా, లేదంటే సిరోసిస్ ఆఫ్ లివర్ ఏమైనా ఉందా, లేదంటే హెపటైటిస్ ఉందా అనేది మనకి ఈ 2 టెస్టుల ద్వారానే చాలా మటుకు తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే అల్ట్రాసౌండ్లో కూడా మనకు సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఇచ్చేస్తారు, కానీ అల్ట్రాసౌండ్ అనేది ఆ సిరోసిస్ ఆఫ్ లివర్కి కానీ హెపటైటిస్కి కానీ కన్ఫర్మేషన్ కాదు. సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఎండోస్కోపీ అనే 3వ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే నాన్ ఇన్వేజివ్గా అంటే ఫైబ్రోస్కాన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులు చేయించుకుంటే మనకు లివర్ స్టేటస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ దాని ట్రీట్మెంట్ ఏంటనంటే మందు ఆపేయటం, ఆల్కహాల్ ఆపేసేయటం. రెండోది ఏంటి అని అంటే దీంట్లో కూడా ముఖ్యంగా లివర్ ప్రొటెక్టివ్ డ్రగ్స్, అంటే కొన్ని లివర్ని ఈ ఆల్కహాల్ యొక్క ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ నుంచి కాపాడటానికి గ్లూటాథయోన్, లేదంటే అడిమిథ్యోనిన్, లేదంటే అర్సోడియాక్సికులిక్ యాసిడ్ అనేటువంటి మందులు వీటికి వేయటం, ఆ వాపు తగ్గించటం. మూడోది ఏంటి అని అంటే ఈ సిరోసిస్ అనేది ఒకసారి డెవలప్ అయిన తర్వాత ష్రింక్ అయిపోయినటువంటి లేదంటే ఫైబ్రోసిస్ డెవలప్ అయినటువంటి లివర్ని మళ్ళీ రీజనరేట్ చేయలేం కాబట్టి ఆ డిసీజ్ని ప్రోగ్రెస్ కాకుండా లేదనంటే దానికి సరిపడినటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఆ టాబ్లెట్స్ ద్వారానే వెళ్తూ ఉంటాము. ఎండ్ స్టేజ్ ప్రాబ్లం అంటే కొంతమందికి సిరోసిస్ అంతా కూడా డెవలప్ అయిపోయిన తర్వాత కాళ్ళు ఉబ్బడం, జాండీస్ అలాగే ఉండటం, లేదనంటే బ్లాక్ మోషన్స్ అవ్వటం, లేదంటే ఎక్కువగా నిద్రపోవటం, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం దాన్ని. వీటికి ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. కాలేయ మార్పిడి సర్జరీకి ఎప్పుడు వెళ్తారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సహజంగా సిరోసిస్ ఆఫ్ లివర్లో చేస్తాం. మాకు ఈ సిరోసిస్ ఆఫ్ లివర్లో కూడా మెల్డ్ స్కోరింగ్ అని ఒక స్కోరింగ్ ఉంటుంది. ఆ స్కోర్లో మనకంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఆ పారామీటర్స్లో మనకు స్కోర్ అనేది 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మనం ఫస్ట్ ఒక ఆల్కహాలిక్ పేషెంట్కి వెళ్ళాలని అంటే మనం ఆ పర్సన్ ఆల్కహాల్ని కనీసం ఒక 6 నెలలన్నా మానేసి ఉండాలి. అంటే ఆబ్స్టినెన్స్ అనేది ఆల్కహాల్ నుంచి ఒక 6 నెలలు ఉంటేనే సైకలాజికల్లీ తను ఫిట్ ఉన్నాడని నెక్స్ట్ ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానికి వెళ్ళడం జరుగుతుంది. మద్యం అలవాటు కొనసాగుతున్న కొద్దీ కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటం, ఆపై సిమెంటు ముద్దలాగా మారిపోవటం, చివరికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా మద్యం అలవాటును మానుకోవటం అన్ని విధాలా ఉత్తమం. ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు గాని లేదా ఉదయం పూట స్నానానికి ముందు గాని గోరువెచ్చటి కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.